ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోము వీర్రాజుకు బీజేపీ కోటాలో టికెట్ దొరకడం తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర అసహనాన్ని నింపింది. పార్టీ అధినాయకత్వం మెతక ధోరణి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తొలి నుంచి ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించి మిగిలిన 4 స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థులు రంగంలోకి దిగుతారని అంతా భావించారు. తెలుగుదేశం అధిష్టానం కూడా అలాగే భావించింది. జనసేనకు కేటాయించిన స్థానంలో నాగబాబు పోటీ చేస్తారని, ఆ తర్వాత ఆయన్ను చంద్రబాబు కేబినెట్లోకి తీసుకుంటారని దాదాపు ఖరారైపోయింది. అయితే చివరి నిమిషంలో బీజేపీ రంగంలోకి దిగి ఒక స్థానానికి పట్టుబట్టింది. పొత్తు ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని తెలుగుదేశం బీజేపీకి త్యాగం చేయాలని భావించింది. అందుకు తెలుగుదేశం నేతలు, శ్రేణుల నుంచి కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ స్థానానికి బీజేపీ హైకమాండ్ సోము వీర్రాజును ఎంపిక చేసిందో ఆ క్షణం నుంచి తెలుగుదేశం శ్రేణులు రగిలిపోయాయి. క్యాడర్ ఆగ్రహాన్ని, అసంతృప్తిని, ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి లోకేష్ సోము వీర్రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి శ్రేణులకు ఒకంత ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది కూడా. అవును, కూటమి తరపున 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలుత కొద్ది రోజుల ముందే జనసేన తరపున మెగా బ్రదర్ నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి నారా లోకేష్ హాజరయ్యారు. నాగబాబుతో పాటు ఆయన ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం తరపున 3 అభ్యర్థులు బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వారి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. ఆ తర్వాత మంగళవారం ఇక నామినేషన్ దాఖలకు గడువు ముగిసిపోతుంది అన్నట్టుగా ఏదో స్థానానికి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి మాత్రం లోకేష్ హాజరు కాలేదు. తద్వారా సోముకు ఎమ్మెల్సీకి తాను పూర్తి వ్యతిరేకినని, కానీ మిత్రధర్మంలో భాగంగా అనివార్యంగానే అందుకు పార్టీ హైకమాండ్ అంగీకరించాల్సి వచ్చిందని చాటారు. సోము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా దూరంగా ఉన్న లోకేష్ ఆ సమయంలో సెక్రటేరియట్లోనే ఉన్నారు. కానీ సోము నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని అవాయిడ్ చేయడం ద్వారా సోము అభ్యర్థిత్వానికి తాను వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతాన్ని పార్టీ క్యాడర్కి ఇచ్చారు. ఇది కొంతవరకు తెలుగుదేశం క్యాడర్లోని అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలను ఒకంత చల్లార్చింది అనడంలో సందేహం లేదు.